హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చూడండి, నేను వాక్కాయ కర్రీ చికెన్ వేసి వండుతున్నాను అనమాట. ఇదిగోండి, మా వారైతే వాక్కాయలు తీసుకొచ్చారు. ఇవి 2 ముక్కల కింద కట్ చేశారనమాట. మధ్యలో గింజ ఉంటుందండి, గింజ అయితే తీసేయాలన్నమాట. చూపిస్తాను మీకు. ఇందులో గింజ ఉంటుంది, ఆ గింజ అయితే పూర్తిగా తీసేయాలి. కొంచెం ఒగరొగరుగా ఉంటుంది, అందుకే తీసేసాను. చాలామంది చికెన్ వాక్కాయ మటన్ వాక్కాయ ఉండదు, కానీ చికెన్ వాక్కాయ వండలేదు. నేను ఇది సెకండ్ టైము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, మనం బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. కళ్ళుప్పు అనేది యాడ్ చేశారనమాట. ఇందులో ఒక అరకిలో చికెన్ అయితే తీసుకొచ్చారు మా వారు. ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఓకేనా? మనకి ఈ కాయలు చాలా మంచి అండి. వాక్కాయ అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది, తినాలి. ఓకేనా? నాన్ వెజ్ కాబట్టి నేను ఇందులో వేరుశనగ అయితే యూస్ చేశాను. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇప్పుడైతే ఆల్రెడీ నేను చికెన్ 3-4 టైమ్స్ కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. బెజ్జాల్ బౌల్లో వేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఇందులో వేసేసుకుందాం చికెన్. చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. మిక్స్ చేద్దాం. నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. మనకి ఉల్లిపాయలు మగ్గడానికి 15 నిమిషాలు అలా తీసుకుంటుంది. ఇప్పుడు చికెన్ వేసిన తర్వాత మూత పెట్టాలి. ఒక 15 మినిట్స్ ఆయిల్ పైకి తేలేదాకా మనం మగ్గబెట్టాలన్నమాట. ఓకేనా? చికెన్ కుక్ అయితేనే బాగుంటుందండి. వెంటనే మనం ఉప్పు కారం వేసుకున్నా 15 నిమిషాలు మూత పెట్టుకుంటాం. ఫ్రెండ్స్, మూత తీసి చూసాను. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా. ఈ టైంలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుందాం. ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. 1 స్పూన్, 2 స్పూన్స్. ఓకేనా? మిక్స్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు మనం మూత పెట్టుకుందాం. ఓకేనా? బాగా పడుతుంది ముక్కలకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. మూత పెట్టుకుందాం ఒక 10 మినిట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు 10 మినిట్స్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు 1/2 స్పూన్ వేసుకుందాం. కారం వేసుకుందాం 1.5 స్పూన్ వేసుకుందాం. నాన్ వెజ్ కదా. చూడండి, 1.5 స్పూన్ అయితే వేసాను. బాగా మిక్స్ చేసుకుందాం. వాక్కాయలు వేసుకుంటాం కదా ఇందులో, అది కాస్త పుల్లగా ఉంటాయండి. కాస్త అంటే పులిపే కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత చికెన్ ఒక 15 మినిట్స్ ఉడికాక వాక్కాయ వేసుకుందాం. వాక్కాయ ఈజీగా మగ్గిపోతుంది. ఒక 10 మినిట్స్ నుంచి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. ఒక 10 మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఎందుకంటే నేను మధ్యలో కరివేపాకు వేసుకుంటాను. ఆ స్మెల్ బాగుంటుంది, కూరకు బాగా పడుతుంది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం ముక్క ములిగేలాగా. ఓకేనా? మనకి క్వాంటిటీ తెలియాలంటే ముక్క ములిగేదాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ అయితే పోసుకుందామండి. చూడండి, సరిపోతుంది. ఒక పెద్ద గ్లాస్ వేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత వాక్కాయ ఉంది కదా, అది వేసుకుందాం. ఎందుకంటే పులుపు కదా, ముక్క మెత్తబడదు, అందుకని. ఓకేనా? ఒక 10 మినిట్స్ తర్వాత వాక్కాయ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఉడికిందండి. ఇప్పుడైతే వాక్కాయ మనం కడిగేసి శుభ్రంగా నేను పెట్టుకున్నాను. అవైతే ఇందులో వేసేసుకుందాం. చెప్పాను కదండి, నేను గింజలు అయితే తీసేసుకోవాలి ఇందులో. ఓకేనా? ఇవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇంకా కాస్త వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి దాంతోపాటు ఈ చికెను ఇది బాగా కుక్ అయిపోతుంది. మనం చివరిలో గరం మసాలా వేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ మూత పెట్టుకుందాం ఒక 15 మినిట్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం గరం మసాలా వేసుకుందాం. చూడండి, హోల్ గరం మసాలా 1 స్పూన్ వేసుకుందాం.
చాలా ఘాటుగా ఉంటుందండి. ఓకేనా. ఫైనల్గా మనం కొత్తిమీరైనా కరివేపాకైనా నాకు అలా అవైలబుల్గా కరివేపాకు అయితే ఉందండి. నేనైతే కరివేపాకు వేసుకుంటున్నాను. మీరుంటే కొత్తిమీర వేసుకోండి. యాక్చువల్లీ నాన్ వెజ్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర 1-2 డేస్ నుంచి ఉండదండి. ఓకే, నేను ఫైనల్గా అయితే కరివేపాకు అయితే ఫైనల్గా కరివేపాకు వేసేసి చూడండి, నాకు అక్కడక్కడ ఇవి ఉన్నాయి చూసారా, తగులుతాయి అన్నమాట. పుల్ల పుల్లగా బాగుంటుంది, మామిడికాయ లాగా. కానీ మామిడికాయ కన్నా ఎక్కువ హెల్దీ అనమాట ఈ వాక్కాయ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.